Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. ఆ బాలుగాడు నా కొడుకుని ఏ కీలుకా కీలిరి చేశాడు. నన్ను కొళ్ళబొడి చేశాడు. నన్ను ఎరగదీశాడు. వాడింక బతుకున్నాడంటే మన ఆటలు సాగవు. వంట రేపు పొద్దున ఈ విషాన్ని వాడికి కాఫీలో కలిపివు. ఈ దెబ్బతో వాడు కుస్సు మన పని కుస్సు. సార్ ఇగో నీ పాడు తెచ్చినా. నాకు పాడేంట్రా, ఇది బాలుగాడి కోసం. వాడక్కడ కాఫీ తాగటం, చచ్చిపోవడం, మనం పాడి మీద పడుకోబెట్టడం, బూడిద చేసేయడం. దట్స్ ఆల్. రై మీరు ఇక్కడే ఉండరా. సెక్రటరీ ఫాలో మీ. అయ్యా కాఫీ తెమ్మంటారా? కాఫీలు గీఫీలు మన ఒంటికి పడదు కానీ ఓ గ్లాసుడు పాలు పట్టరా, తాగుతా. కాఫీ వద్దని చెప్పలా, పాలు పట్టరా. చిత్తం. ఏమిట్రా కాఫీ వద్దంట, పాలు కావాలంట. ఇప్పుడు ఎలా? ఎలాగేమిట్రా అంటలే ఆ విషయం ఏదో పాలలో కలుపు. ఏం సారు పాలు పెట్టిండు? కాఫీలో విషం కలిపిమ్మన్నాం కదా, మర్చిపోయి తెచ్చాడా? అయ్యుండొచ్చు. ఏమిటి కంసమామా, పొద్దుటే ఎలా వచ్చావు? ఏం లేదు అల్లుడు, నా కొడుకు చేసిన పొరపాటుకి క్షమాపణ కోరుకుందామని వచ్చా. పాలు తాగుతున్నావు ఏంటి అల్లుడు? కింద నుంచి వచ్చా కదా, తెల్లటి పాలల్లో అడ్డమైన పళ్ళు కల్తీ కలిపి తాగడం మనకు అలవాటు లేదులే. అంత కాదులే అల్లుడు, ఇప్పుడు నువ్వు పై లెవెల్లో ఉన్నావు. రోహిణి అమ్మ పెద్ద కొడుకువే, లెవెల్ లెవెల్ మెయింటైన్ చేయలే. కాఫీ కాఫీ పట్టండి. చూడలుడు, అస్సలు నువ్వు కాఫీ రుచి తెలియక తాగనంటున్నావు కానీ ఒక్కసారి తాగి చూడు, స్వర్గానికి వెత్తిరి కింద ఉంటావు. అంత బాగుంటుందా కాఫీ? గా ఉంటుంది. కాఫీ అంటే ఇట్టా ఉంటుందా? దీనికంటే విషమే మేలు. అయితే తాగిన దేశమే యశం యశంలో ఉండక పాయసంలో ఉండదు దీని గారికి. ఏంట్రా? ఏంలే, వేస్ట్ అయిపోతాయి, తాగుండ్రి. కరెక్టే. వీరరాజు గారు విషం కలిపింది ఆ పాలలో తాగిండ్రు. చచ్చిండ్రు. అరే తొందరగా కనిపించుకురా. సార్ మరి ఇప్పుడు ఎట్లా ఆసుపత్రికి వెళ్ళేది? పట్టుకోరి మోసుకపోతాం. అవును సారు, ఆసుపత్రికి తీసుకోపోతే పైసలు దండగ కదా, డైరెక్ట్ గా శ్మశానానికి తీసుకోపోతే పోలే. ఎప్పుడే మాట్లాడ తెలియదు అంటారా? అవసరం పోతుంటే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా మీరా. ఏం డౌటా? నీ అబ్బా అవతరాలు వచ్చే టైం అయింది, వచ్చి చేపలేచ్చావు. అలాగే వస్తున్నానండి. స్వీట్ ఆర్డర్ చేసావా? చేశానండి. కాఫీ ఇదిగో ఇప్పుడే పెడుతున్నానండి. ఇంకెప్పుడు పెడతావే? అవతల వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. ఒక్క పొడి ఉందా? నిండుకుందండి. ఉందా? ఉంటది. నీకు హారత కర్పూరం అగరత్తుల మీద ఉన్న శ్రద్ధ ఒక్క పొడి ఒక్క పొడి మీద ఉండి సాగుతు మరి. చిచి కన్న కొడక ఇప్పటిదాకా రీడింగ్, జస్ట్ స్లీపింగ్, గోయింగ్ షాపింగ్, ఒక్క పొడి టేకింగ్, వెంటనే కమింగ్. హలో, నమస్కారం. నమస్కారం. దయచేయండి దయచేయండి. వచ్చారా? ఇచ్చే తాళసేనట్టుంది. పర్వాలేదు, దాంతే ఉంది. తమరు వచ్చారు, అదే 10,000. కాళ్ళు కనుక్కోండి. శుభం, అలాగే చేద్దాం. రండి రండి. ఇప్పటిదాకా తమరు రాకపోతేను చిలకలో చిలక, కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చి ప్రారంభించేద్దాం. ప్లేట్ లో ఫ్లూటు. రెడీ? నేను రెడీ. ఇది ఇల్ల క్లబ్బా? అదేమిటి? లేకపోతే ప్రతిరోజు ఏమిటిది? ఇవాళ నుంచి మన ఇంట్లో పేకాట ఆడడానికి వీల్లేదని నాన్నకి నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? అమ్మో, మీ నాన్నగారు చేస్తున్న పనికి నేను ఎదురు చెప్పడమా? పుట్టగతులుంటాయా? భర్త ఏం చేసినా భార్య గౌరవించాలి, పూజించాలి. నీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టి వాళ్ళ ఇలా సాగుతున్నాయి. ఇదిగో తెస్తున్నానండి. అన్నట్టు సాయంత్రం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది,
మన వీధిలో ఉన్న నలుగురిని రమ్మని చెప్పమ్మా. అలాగే. Give it 10 rupees. Going on show. Show. మళ్ళీ షో. మళ్ళీ కౌంటా? మరి ఈ ఐరన్ లెగ్ పక్కనుంటే కౌంట్ కాక ఇంకేమవుతుంది? ఇది ఊహించే కాళ్ళు కూడా కడిగిచ్చా, అయినా ఫలితం లేకపోయింది. నీ ఎవ్వరే నీ లెగ్స్ యాసిడ్ తో కడిగిచ్చినా సొక్కలేదురా. 10 ప్లీజ్. మాకిక్కడ ఆల్రెడీ గులాబ్ జామ్ అయి కొట్టుకుంటుంది. పెన్ను లేదు పెన్ను లేదు. పదమా తీసుకోవా. ముక్కయ్యి ఫాదర్ 10 నాట్ గివింగ్ 20 టేకింగ్. అమ్మ నా కన్న కొడక. నువ్వు టాక్సీ వేసుకొచ్చావంటే అల్లుడు మావ నువ్వా? నీకు అల్లుడు నీకోసం కొత్త టాక్సీ కొనుక్కొచ్చా. ఇదిగో కొనుక్కొచ్చా. ఏమనుకున్నా ఈ కోటేశ్వరరావు అంటే కేంద్ర పడతాయి. ఇక బాబు తాళం చెవులుటి తాళాలు ఇవ్వగలడు. అస్సలు నీ లెవెల్కి విమానాలు నడపాలి, కానీ రోడ్డు మీద అటు నడవనివ్వరయ్యే. ఏం చేస్తాం? వెళ్తాను టాక్సీ దొరుకో. అమ్ము ఉచ్చి టైం అయిపోయిందిరా. తమ్ముడు ఆగు, ఆగరా. కొత్తగారు బయలుదేరే ముందు టైర్ కింద నిమ్మకాయలు పెట్టాలి, దిష్టి తీయాలి. నీకేం తెలిసి చావదురా. చంటోడికేం తెలుసులేవే. అది నిజమేనమ్మా. అల్లుడు నేను నిమ్మకాయలు టైర్ల కింద పెడతా, నువ్వు సర్రం చూసుకుంటూ వెళ్ళిపో. కొత్తగారు అల్లుడు పోనే. ఇప్పటిదాకా బాగానే నడిచింది కదండి. పైగా కొత్త కారు. ఎర్దం చేతులు పెట్టబాక. ఏమైందే నీకు? సరిగ్గా చూడు అల్లుడు, ఇంకోసారి చూడు. అట్లా చూస్తారు నిలబడతారంట్రా. ముందా పర్వతాన్ని పక్కన వచ్చేయండి. ఇప్పుడు టాక్సీ దోలేనా అల్లుడు? నెల పెరకుండా అమెరికా కారులో మా అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని సర్రన పోతా ఉంటే నా సామి రంగా. డాక్టర్ నేను ఈ బత్తాయి పళ్ళని కాస్త ఊపేసరికి పిచ్చెత్తిపోయి ఉద్యోగం ఇచ్చాడు. సరే నిన్ను వదిలిపెట్టు. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమిటిది? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యు డూయింగ్? చూడు సుందరి, నువ్వు 3వ నెంబర్ పేషెంట్ సంగతి చూడు. నేను రాజ్యం ఇంకో కేసు చూస్తాం. అలాగే డాక్టర్. రా రాజ్యం. ఏమి డాక్టర్, మన ఇద్దరం జాయింట్ గా చూడాల్సిన కేసు అది? నా కేసే చూడాలి రాజ్యం. ఎర్రటి నీ పెదాలు చూస్తున్నా, పల్చటి నీ బుగ్గలు చూస్తున్నా, మిగిలిన ఎత్తు పల్లాలు చూస్తున్నా నాకు మతిపోతుంది. అబ్బా వదలండి డాక్టర్, నేను మహాపతివ్రతని. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఈ నర్సు డాక్టర్ల అనుబంధం 10 కాలాలు వర్ధిల్లాలి అనుకుంటారు. అబ్బా వదిలిపెట్టండి డాక్టర్, నలిగిపోతున్నాయి వదిలిపెట్టండి. ఒక్కోటి 2 రూపాయలు పెట్టి కొన్నాను. 2 రూపాయలు ఒక్కోటి. 2 రూపాయలు ఏమిటి? అదే ఈ డ్రెస్ ఒక్కోదాన్ని 2 రూపాయలు పెట్టి విస్త్రీ చేయించాను. పెద్ద డ్రెస్ తెల్లారేటప్పటికి ఇలాంటివి 10 డ్రెస్సులు కుట్టిస్తా. ఏమిటిది? ఈ బత్తాయి పండు ఎక్కడి నుంచి పడింది? ఆకలి వేసినప్పుడు ఒలుచుకు తిన్నామని నేనే లోపల దాచుకున్నాను, బయటికి వచ్చేసింది. సరే మిమ్మల్ని డాక్టర్ రవీంద్ర పిలుస్తున్నారు. కర్మ, ఆయన కూడా ఇప్పుడే పిలవాలి. వస్తా టీయర్, తర్వాత కలుస్తా. ఈ డాక్టర్ దగ్గర బత్తాయి పళ్ళు లాభం లేదు, చితికిపోయేట్టున్నాయి. ఏకంగా ఫుట్బాల్సే పెడతాను. సడన్ బ్రేక్ వేసి చావద్దని ఎన్నిసార్లు చెప్పాలా? చచ్చు కదా. ఏంటయ్యా ఇది? పంచాయతీ ఆఫీస్ బోర్డు తిప్పేసి పెట్టారు. ఏంటి రివర్సో? ఈ తుప్పు పట్టిన తాళం కప్పని చూడు. సంవత్సరాల తరబడి ఈ ఆఫీసు తెలిసినట్టే లేదు. అసలు ఈ ఊరు ప్రెసిడెంట్ ఎవరు? ఎక్కడా?
మీరేనా బాబు ఈ ఊరు ప్రెసిడెంట్? ఈ గెటప్ ఆ సెటప్ చూస్తుంటే నాకు అర్థమైపోయిందిలేండి. అయ్య నరకాసురా. నరకాసురా అదేంటయ్యా? ప్రతి వాళ్ళు అయ్యో రామా రామ రామ రామచంద్ర రాఘవేంద్ర అంటూ ఉంటారు కదా, అవన్నీ రొటీన్ అయిపోయినాయని నాకు నేనే స్పెషల్ గా ఉంటుందని అయ్య నరకాసురా అనుకుంటూ ఉంటాను. నా సామ్రాణి మీద బాబా బుట్టు. ఏమంటారా సామ్రాణి? మీరు ఊ అంటే నేను ఊ అంటానా? నేను ఊవే. అది సంగతి. ఎంతకీ ఎవరు బాబు నువ్వు? నా పేరు నందన్ రావు, పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు చెకింగ్ వచ్చానండి. చెయ్యండి బాబు, బాగా చెకింగ్ చెయ్యండి. ఇటు చూడండి, ఈ శిథిలావస్థలో ఉన్న మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పేరు దేవుడు. వారి తాతల నాటి కాలం నుంచి ఎలక్షన్లు లేకుండా, ప్రజల ఓట్లతో ప్రమేయం లేకుండా ఒంటికి తుమ్మబంక రాసుకుని కుర్చీలో కూర్చునే పదవి పిచ్చిగాడు. నీతికి 6 మైళ్ళ దూరాన్ని ఉంటాడు, అవినీతిని పాటేసుకు తిరుగుతూ ఉంటాడు. వారి పద్ధతి ఏమిటో పరిస్థితి ఏమిటో మీకు పూర్తిగా చూపిస్తాను. కడిగా ఎదురుగాని తమరు ముందు చూపెక్కండి. రండి. అమ్మయ్యా, ఇవాళ ఏం ఫిట్టింగ్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. సరే, ఈ ఆఫీసర్ వచ్చేసాడు. ఎప్పుడు మన ప్రెసిడెంట్ ఈ ఆఫీసరు తన్నుకు చస్తూ ఉంటే, మనం హాయిగా చూస్తూ ఉంటే ఈ కళ్ళు చమ్మగా ఉంటాయి. అయ్యా, తమ పేరు నాదముని కాదు, నారదముని. నారము ఇరా కుయ్య పదా అవతల ఫుడ్. అమ్మయ్యా, కడుపులో కావిడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల. దొంగనాన్న దొంగనాన్న నేను దొంగ నాన్న చంబుచ్చి కొట్టానంటే దొంగ నాన్న అనలేదు, దొంగ నాన్న అన్నాను. చావుగా ఆడు దొంగ కాదురా. దూరికే ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగవా? కాదు బాబు. మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కడ బాబు? సర్లే, ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 బొండాలు ఎందుకున్నానా? నీ బుర్ర బద్దలు కొట్టానికి రా. లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకా చాలే దిగో. ఈ అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు వెళ్ళొత్తా బాబు. ఎక్కడికి తమరు వెళ్ళేది? చెంబు పగిలిపోద్ది. పట్టపగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలో పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు, దొంగతనం అంటారేంటి? మీరేక దింపమన్నారు. ఆహా, మరి నేను దింపమంటేనే దింపావన్నమాట. మరి నేను ఎక్కమంటేనే ఎక్కావు చెట్టు. తప్పైపోయింది బాబు. ఆహా, మరి ఆ తప్పుకో చెట్టు ఉంటది బాబు. అదేంటి తెలుసా? ఎక్కడిడు? అక్కడ. చూసావట్రా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండలు మనం దాగేస్తాం. ఎట్టుందంటే మన కామెడీ. అమ్మ దొంగ నాన్న, ఆడు దొంగ అనుకున్నాను. కాదు, నువ్వు గజ దొంగవి. పెద్దయ్య గారు వచ్చారు, తమను రమ్మన్నారండి. బొబ్బులి పులి సినిమా చూద్దామన్నా. ముందు తిను. సిన్నలు నీకోసం వచ్చా. ఏంటయ్యా కేకలు అల్లుడు గిల్లుడు అంటూ? ఒరే తమ్ముడు, ఈ పెద్దాయన ఏమంటున్నాడు తెలుసా? అక్క సాంబారు సూపర్ గా ఉందని ఉంటాడు. నువ్వు నోరుమయ్యలో దొంగ సచ్చినోడా. నువ్వు మీ అన్నయ్య కలిసి రామలక్ష్మణులాగా ఒకే కొంపలో ఉండాలంటాడు, అంతేగా? అది జన్మలో జరగని పని. అట్ట అంటాం ఏంటల్లుడు? దేశంలో ప్రజలందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని రాజకీయ నాయకులు చెబుతుంటే, సొంత అన్నదమ్ములు, పైగా కమల పిల్లలు పాము ముంగిసల్లాగా వేరే ఉంటారంటారంటే. ఇదిగా నువ్వెన్ని కబుర్లు చెప్పినా మేం కలవడం మాత్రం కుదరదు. మా నాన్న దారికొచ్చి నన్ను దగ్గరికి తీసుకుంటే అప్పుడు నేను మా అన్నయ్య మొహం చూస్తాను. తినేసిన దోశలకు డబ్బులు కట్టి వెళ్ళవయ్యా. వెళ్తానయ్యా, సరాసరి మీ బాబు దగ్గరికి వెళ్తా. వెళ్ళి అసలు ఏంటయ్యా ఇది? ఒక కొడుకేమో బస్ స్టాండ్ లో మూటలు మోస్తున్నాడు, ఇంకో కొడుకేమో కేసులు లాయర్లు అంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అవ్వా, ఇట్ట తలకొలి పెట్టాల్సిన 2 కొడుకుని దూరం చేసుకుని నువ్వేం కట్టుకుపోతావయ్యా? పైగా సంపాదించినంత నెత్తిరి పెట్టుకుపోతావా అని కడిగి పారేస్తా. అనవసరంగా ఇంటి జోలికి వెళ్ళకండి. మా నాన్న అరుస్తాడు, అక్కడున్న కుక్కలు కరుస్తాయి. ఆటికి దొరకడానికి నేనేమంత పిచ్చోని కాదు. పెగరీ గోడ మీద నుంచి అరుస్తా, అల్ల కలోలం చేసేస్తా. ఆగండి 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 ఆగండి. మీరెక్కడ దొరికారండి నా ప్రాణానికి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. నువ్వేమో ఇంటికి రావాలి, మీ అన్నదమ్ములు 2 కలిసి ఉండాలి. సరే, మీరు వెళ్ళండి, నేను కాసేపు సామాను మోసొస్తాను. ఇది మాత్రం మానవ్. ఏంటి, వాడిని ఇక్కడికి రమ్మన్నారా? వాడు నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను.
అదేమిటండి ఎంత కాదనుకున్నా అతను మీ సొంత తమ్ముడు కదా. సొంత తమ్ముడా అరువు తమ్ముడా అన్నది కాదు ఇప్పుడు ప్రశ్న. వాడికి నాకు పడదు. వాడి ఇంట్లో ఉంటే నేను వేరే ఇంటికి పోతాను. అదేంటలుడు, అతను బస్ స్టాండ్ లో మోట్ల మోస్తా ఉంటే నా గుండె కరిగిపోయిందమ్మాయి. ఆహా, అంత కరిగేటే గుండె ఉంటే వాడికి వేరే ఇల్లు తీసి మీరు వాడు ఆ ఇంట్లో ఉండండి. అంతేగాని వాడి ఇక్కడికి తీసుకురాకండి. సరే, నీకు అతను పరాయి వాడైనా నాకు కాబోయాడు కదా, నాకు తప్పుద్దా? ఏదో ఒక సెటప్ చేస్తా. ఎక్కడికి? తోక దగ్గర మేకలా పరిగెడుతున్నారు. బస్ స్టాండ్ అల్లుడికి ఈ విషయం చెప్పొద్దామని. అస్తమానం బస్ స్టాండ్ చుట్టూ తిరుగుతుంటే అక్కడ మూటలు మోసే కూలీలకి మేస్త్రి అనుకుంటారు. కాసేపు ఇంట్లో ఉండండి, తర్వాత వెళ్ళొచ్చు. అదరాని భోజనం పెడదు గాని. మీ ఇష్టం వచ్చినట్టు కోతలు కూయడానికి ఇదేమి చెడుగుడాట కాదు. ఏంటయ్యా, నా కూతురు ఎవడో కుర్రోడితో తిరుగుతుందా? అసలు ఆ కుర్రోడు ఎవరనుకుని మాట్లాడుతున్నారయ్యా? ఆడు స్వయాన నా అక్క కొడుకు. కొద్ది రోజులే ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. అయినా ఇంకొకసారి ఇట్లాంటి గాలి వార్తలు మోసుకొచ్చారంటే చంపుతా. నా బిడ్డకేంటయ్యా, బంగారు తల్లి, వజ్రాల మూట, రూపవతి, గుణవతి, శీలవతి, గర్భవతి కూడా. ఏయ్, మాటలు తిన్నగరాని. వంకర మాటలు మాట్లాడటానికి నీలాగా సంకర మనిషినా ఏంటి? నీ కూతురు నెల తప్పింది. ఆ ఘనకార్యం చేసిన వాడు నా తమ్ముడు. ఏంటమ్మా అనేది? ఇప్పుడు తలదించుకోవాల్సింది నువ్వు కాదు బుల్లెమ్మా, నీ బాబు. వీరదాసు, నువ్వు విసిరిన వల్ల నువ్వే పడ్డావు. ఇక చచ్చినట్టు మా అమ్మ కాళ్ళు పట్టుకో. నువ్వేం డౌట్ పడకు, పడతాడు. మా సారన్న స్పెషలిస్ట్. అవసరమైతే నా బిడ్డ పేకైనా పట్టుకుంటా గానీ బాలో నా అక్క కాళ్ళు చస్తే పట్టుకోను. ఇదిగో బుల్లెమ్మా, ఈ పాపిష్టోడు అనంత పని చేసినా చేస్తాడు గాని నువ్వు నాతో రా, నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఏంటి ఆ రమ్మణంగానే వెళ్ళిపోవడమేనా? నాన్న, నిన్నెప్పుడూ నాకు ఇది కావాలి నాన్న అని అడగలేదు. ఒకే ఒక కోరిక కోరతాను, కాదనోగా? ఆణ్ణి పెళ్లి చేసుకోవడం తప్ప ఏదైనా అడుగు. నేను సుఖంగా ఉండాలంటే నువ్వెప్పుడూ నా ఇంటికి రాకు. సారు, నువ్వెంత ఫ్రాడ్ గాను నీ బిడ్డ కూడా తెలిసింది. ఆగు, ఆ పోరిని బట్టి ఆస్తి మొత్తం గుంజుకురా అంటే నీ కొడుకు తన్నులు తిని వచ్చిండు. నీ కూతురు గిట్లా చేసింది. ఇక నీకు ఆస్తి ఆడికెళ్ళొస్తుంది. అదేరా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తా, నీ బావగారితోని ఈ స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకో. పిచ్చి బట్టక ముందు చేసిన సంతకం అని చెప్పు. ఆస్తి మొత్తం నువ్వే గుంజచ్చు. రామ్మూర్తి, ఈ జన్మలో ఇచ్చిన గొప్ప సలహా ఇద్దరా. పద. సడన్ బ్రేక్ వేసి చావద్దని ఎన్నిసార్లు చెప్పాలా? చచ్చు కదా. ఏంటయ్యా ఇది? పంచాయతీ ఆఫీస్ బోర్డు తిప్పేసి పెట్టారు. ఏంటి రివర్సో? ఈ తుప్పు పట్టిన తాళం కప్పని చూడు. సంవత్సరాల తరబడి ఈ ఆఫీసు తెలిసినట్టే లేదు. అసలు ఈ ఊరు ప్రెసిడెంట్ ఎవరు? ఎక్కడా? మీరేనా బాబు ఈ ఊరు ప్రెసిడెంట్? ఈ గెటప్ ఆ సెటప్ చూస్తుంటే నాకు అర్థమైపోయిందిలేండి. అయ్యో నరకాసురా. నరకాసురా అదేంటయ్యా? ప్రతి వాళ్ళు అయ్యో రామా రామ రామ రామచంద్ర రాఘవేంద్ర అంటూ ఉంటారు కదా, అవన్నీ రొటీన్ అయిపోయినాయని నాకు నేనే స్పెషల్ గా ఉంటుందని అయ్య నరకాసురా అనుకుంటూ ఉంటాను. నా సామ్రాణి మీద బాబా బుట్టు. ఏమంటారా సామ్రాణి? మీరు అంటే నేను అంటానా? నేను అది సంగతి. ఎంతకీ ఎవరు బాబు నువ్వు? నా పేరు నందన్ రావు, పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు చెకింగ్ వచ్చానండి. చెయ్యండి బాబు, బాగా చెకింగ్ చెయ్యండి. ఇటు చూడండి, ఈ శిథిలావస్థలో ఉన్న మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పేరు దేవుడు. వారి తాతల నాటి కాలం నుంచి ఎలక్షన్లు లేకుండా, ప్రజల ఓట్లతో ప్రమేయం లేకుండా ఒంటికి తుమ్మబంక రాసుకుని కుర్చీలో కూర్చునే పదవి పిచ్చిగాడు. నీతికి 6 మైళ్ళ దూరాన్ని ఉంటాడు, అవినీతిని పాటేసుకు తిరుగుతూ ఉంటాడు. వారి పద్ధతి ఏమిటో పరిస్థితి ఏమిటో మీకు పూర్తిగా చూపిస్తాను. కడిగా ఎదురుగాని తమరు ముందు చూపెక్కండి. రండి. అమ్మయ్యా, ఇవాళ ఏం ఫిట్టింగ్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. సరిగ్గా ఈ ఆఫీసర్ వచ్చేసాడు. ఎప్పుడు మన ప్రెసిడెంట్ ఈ ఆఫీసరు తన్నుకు చస్తూ ఉంటే, మనం హాయిగా చూస్తూ ఉంటే ఈ కళ్ళు చమ్మగా ఉంటాయి. అయ్యా, తమ పేరు నాదముని కాదు, నారదముని. నారము ఇరా కుయ్య పదా అవతల ఫుడ్. ఎలా చంద్రయ్య,
ఈ 3 పెళ్ళాలు గొడవ ఏంట్రా? వీడి పెళ్ళానికి వచ్చాడండి, అదేమో వీడి మొహం మీద ఊసేసి పుట్టింటికి వెళ్తానని ఒకటే గొడవ. ఇక మీద చేసుకొని మీ ముందు చెప్తే గాని తిరిగి గుమ్మంలో కాలు ఎట్టదంట. ఇద్దరు పంచాయతీకి వచ్చారు, తమరే న్యాయం చెప్పాలి. చెప్పేద్దాం, న్యాయమేగా. ఎరా సామిగా, నువ్వు నీ పెళ్ళాన్ని కొట్టడం తప్పే, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానండి. అందుకని నీకు 100 రూపాయలు జరిమానా వేస్తున్నాను. బాబాయ్ 100? అక్షరాల 100. దేవుడు గారు అన్నారు, నోరు మూసుకుని ఒప్పుకో. వచ్చాయి. నువ్వు నీ మొగుడిని వదిలిపెట్టి కోక దులిపేసుకుని వెళ్ళిపోవడం కూడా తప్పే, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను బాబు. అయితే నీకు 50 రూపాయలు జరిమానా వేస్తున్నాను. ఇద్దరు డబ్బు కట్టి ఇక మీదట దెబ్బలాడుకోకుండా బతికైంది. ఇది దేవుడు మాట. అయ్యా దేవుడు గారు, అసలు మా ఇద్దరి మధ్య గొడవ రావడానికి కారణం 50 రూపాయలండి. ఇది 50 రూపాయలు చీర పెట్టమని అడిగింది, నేను ఒప్పుకోలేదు. దాంతో తిట్టింది, నేను కొట్టాను. కథ ఇందాక వచ్చింది. 50 రూపాయలు చీర కొనపెట్టలేనండి, తమరు 150 రూపాయలు జరిమానా ఎత్తే ఏమైపోతాం బాబు? ఏమి ఎవరు జరిమానా కట్టడం వల్ల డబ్బు విలువతో పాటు నీకు పెళ్ళం విలువ తెలుస్తుంది, దానికి పంచాయతీ విలువ తెలుస్తుంది, ఇద్దరికి ఈ దేవుడు గారి విలువ తెలుస్తుంది. కట్టేసి వెళ్ళిపోండి. అయ్య నరకాసురా, ఆ భగవంతుడు చిన్న పరధ్యానంలో ఉండి మిమ్మల్ని సముద్రానికి అవతల పుట్టించాడు కానీ సముద్రానికి అవతల దేశంలో పుట్టించుంటే రాకెట్లు విమానాలు అన్ని మీరే కనిపెట్టేవారు. అన్ని తెలివితేటలున్నాయి అక్కడ మరి. అయ్యా, తమరి గురించి ఆఫీసర్ గారికి మొత్తం చెప్పేశాను. ఇంతకీ ఈయన ఏ ఆఫీసరు? పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు పంచాయతీ లెక్కల్లో బొక్కలు ఉన్నట్టు రిపోర్ట్స్ అందాయి, అందుకే వచ్చాను తేల్చడానికి. కుక్కలు బాబాయ్, భయం. నా కుక్కలను చూసి భయపడి గుండెలు బాదుకునేవాడివి, నీకు నా పంచాయతీ లెక్కలు ఎందుకయ్యా? సార్ మీరు గవర్నమెంట్ ఆఫీసరా? అవును బాబు, నా కర్మకాలి నేను గవర్నమెంట్ ఆఫీసర్నే. సారీ సార్, మా టామీ జాకీలకి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ. గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ ఎందుకు బాబు? అది ఒక పెద్ద కథ బాబు. ఇది వరకు ఈ కుక్కల తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉండేది. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వీటి తల్లికి ఫుడ్డు గిడ్డు పెట్టక హింసించేవాడు. ఆ హింసలు భరించలేక ఈ కుక్కల తల్లి వీటిని కని చచ్చిపోయింది. అప్పటి నుంచే వీటి తల్లి చావుకి కారణమైన ఆఫీసర్లంటే వీటికి చెప్పలేనంత పగ. ఆ పగతోనే ఈ ఊళ్ళోకి ఏ ఆఫీసర్ వచ్చినా వీలైనంత అరిచి కరిచి చంపేస్తాయి. ఫైనల్ గా ఇది సాంబ్రాన్ మీద ఒట్టు. సార్, దయచేసి మీ కుక్కల్ని పంపేసి మీ క్లర్క్ నాతో పంపించండి. గుడి వెనకాల కూర్చుని మీ లెక్కల బుక్కులు వాసం చూసి వెళ్ళిపోతా సార్. అలా రా దారికి. రై చంద్రయ్య, వెళ్ళే లెక్కలు చూపించు, పని అయిపోద్ది. అలాగే అయ్యా, పంచాయతీ ఆఫీస్ క్లర్క్ ను పంపించమంటే ఈ పాలేరు పంపించడం మీకు న్యాయం కాదండి. పాలేరా? ఎవరే పాలేరు? ఎవరు పాలేరు? నేనే పంచాయతీ ఆఫీస్ గుమస్తాని. ఓ, పంచె పైకి ఎక్కటానా? ఇప్పుడు చూడు, సరిగా ఉన్నానా? ఇదిగో, నేను పంచాయతీ ఆఫీస్ గుమస్తానైనా అంతకంటే ముందు దేవుడి గారికి నమ్మిన మంటున్నాయా? పదమరా లెక్కలు చూద్దు గాని. ఏమిటయ్యా నీ బాధ? ఏం చెప్పమంటారు డాక్టర్ గారు, రాత్రి జరిగిన నిద్రే పట్టట్లేదు. అలా కాదు, గాలి పీల్చు, గాలి పీల్చు. ఎలా పీల్చుతున్నారు డాక్టర్ గారు? పగలంతా ఎవరో ఒకరు చేతులు పెడుతూనే ఉంటారు, రాత్రి అయ్యేసరికి నిద్రే పట్టట్లేదు డాక్టర్ గారు. ఏదో మందు ఇచ్చేయండి డాక్టర్ గారు. ముందు చెయ్యదురు డాక్టర్ ఎదురు అలా కూర్చో. దీనికి మందు నేనేదో ఒకటి ఆలోచిస్తాను, నువ్వు కాసేపు బయట కూర్చో. అలాగే డాక్టర్ గారు. పిచ్చి బాబా ఒంటరిగా దొరికాడు. అవు బావా, ఈడొక పిచ్చి మాలోకం. ఇప్పుడు ఎట్టరా? ఇంకోసారు ఏంటది? లాలీపాప్ అంటే గి చూసిండంటే ఉరుక్కుంటాడు. మరి నీ అమ్మ కడుపు మాడ, ఇవాళ నీ బుర్ర కరివే పాక్స్ లాగా పనిచేస్తున్నట్రా. ఏయ్ బావా, బావా బావా ఎంగిలెట్ట నాగలరా?
ఎంగిలాస్తి ఊకినే వస్తదా? ఎంగిల్ నాకుతేనే వస్తది. అంతేనంట నాకు బావా నువ్విక్కడో సంతకం పెట్టు. బావా నువ్వెక్కడో సంతకం పెట్టు. అబ్బో సంతకం పెట్టు బావా. అబ్బా సంతకం పెట్టు బావా. ఎట్లా ఇద్దో నేను చెప్తా సార్. గాడైతే పిచ్చోడు, మనం ఏం చేస్తే గదే చేస్తాడు. ముందు మీరు దస్తఖత్ పెట్టుండి, ఆయన కూడా పెడతాడు. ఓరు నీ ఇంట్లో పీనిగెళ్ళా, ఇవాళ నీ బ్రెయిన్ పాదరసంలో పనిచేస్తున్నట్రా. బావా నేను ఇక్కడ సంతకం పెట్టా, నువ్వు ఇలాగే నువ్వు కూడా ఒక సంతకం పెట్టు. ఏంట్రా సంతకం? నీకు పిచ్చి తగ్గిపోయింది. నా ఆస్తి నువ్వు కాజీ అనుకున్నావు, నీ ఆస్తి నాకు రాసిచ్చావు. సంతకం పెట్టావు కదరా మామ. కొడుకు దేశాలు పెట్టాడు, కూతురు చెయ్యిపో అంది. ఇప్పుడు గొంప కూడా గోవిందా. ఇదిగో బొచ్చా, పోయి అడుక్కో. రా సారు, టైం వేస్ట్, ముష్టెత్తుకుందాం. అవు సారు, మీరు ఏ సెంటర్ అయితే లైక్ చేస్తారు సారు. అది సరేగానే ఈ సంతకాల ఐడియా నువ్వే కదా ఇచ్చావు. నేనే ఇచ్చిన సారు. సంతకం ఇచ్చి కారు రాలేదేమిటి? ఏ స్వప్న, అదిగో మీ కారు ఎలా తీసుకొస్తున్నారు చూడు. క్షమించండి అమ్మాయి గారు, కొంచెం ఆలస్యమైంది. షటప్. బండికి కారు కట్టితేమన్న గాడిదెవరు? మీ నాన్నగారేనండి. చాలే ఊరుకోండి. అమ్మాయి గారు ఇదిగోనండి తాళాలు. మీరు కారు వేసుకున్నారండి, మీ వెనకాల బండిలో వచ్చేస్తాను. ఏ స్వప్న, మనం కూడా ఎడ్ల బండి మీద వెళ్దామే, వెరైటీగా ఉంటుంది. గుడ్ ఐడియా. ఈ కారు తోసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చాయి, మేము ఎడ్ల బండి మీద వెళ్తాం. అయ్య బాబాయ్, ఎడ్ల బండి తోలటం మీ వల్ల కాదండి. పైగా కొత్త గిత్తలు మంచి పొగర మీద ఉన్నాయి. ఎంత పొగరమోత గిత్తలైనా లొంగ తీయడంలో ఈ స్వప్న నెంబర్ 1. ఏయ్ చెక్కండి. ఏంటి కొత్త గిత్తలు అన్నాడు, పైగా పొగర మీద ఉన్నాయన్నాడు. ఇవి చూస్తే ముసలమలా నడుస్తున్నాయేంటి? ఇంకా స్పీడ్ కావాలా? ఏది మాక్సిమం ఎంత స్పీడ్ వెళ్తుందో చూపించు. చూస్తావా? అయితే చూడు. అయ్యో ఎడ్లకు మనిషి భాష రాదే. మా రాజన్న జొన్న చెన్ని నాశనం చేస్తారా? మీరు గజ్జల గుంటలు కాదు, సగం గుంటలు వేసుకో సమయంలో కెళ్ళాం. ఎంత ధైర్యం నీకు? మామూలు కొడతావా? కొట్టడం కాదు, చంపేస్తాను. యాక్సిడెంట్ అయి మేము చూస్తుంటే సహాయం చేయడం మనిషి ఏదోదో బాగుతారా? ఇప్పుడే మీ కళ్ళ ముందే ఈ చైన్ స్మాష్ చేస్తాను. దిక్కున్న చోటు చెప్పుకోండి, రండి పాడు చేద్దాం. ముందు నీకు వచ్చిన బాధ ఏంటో చెప్పరా. అబ్బే ఏం లేదండి, మనిషి రూపంలో ఉన్న కొన్ని పశువులు నా పొలం మీద పడి పంటంతా నాశనం చేశాయి. మీరు స్వయంగా వచ్చి నా నష్టపరిహారం నాకు ఇప్పించి ఆ పశువులకు మీరే బుద్ధి చెప్పాలి. ఓ సింతే కదా, ఆ పశువుల్ని పలుపుదాడితో బాది మరీ నీకు న్యాయం చేస్తాను. వెళ్దాం పద. ఒరే సాంబ్రాణి, ఇదేదో హీరో విలన్ల క్లాస్ లాగా ఉందిరా. డాడీ, నన్ను కేదును కట్టేసినట్టు కట్టేశా డాడీ. అబ్బా ఎంత టైట్ కట్టేశాడు. నాకు అసలు కూడా లూజ్ గా కట్టుకోవడం అలవాటే. అయ్యనరకాసురా, అమ్మాయి గారిని ఇట్లా చూస్తూ ఉంటే నా గుండె గానుగులో వేసి తిప్పుతున్నట్టుగా అనిపిస్తుందండి. సాంబ్రాణి మీద ఒట్టు. ఏమయ్యా రాజా, ఏమిటి నాటకం? నాటకం కాదండి, పొగరబోత్తనం. ఆడతనాన్ని మంచితనాన్ని మర్చిపోయి నా పంట నాశనం చేసిన వాళ్ళ పొగరబోత్తనం. అందుకని అలా కట్టిపాడేశాను. ఊరందరికీ ఒకటే న్యాయం ఒకటే ధర్మం అని చెప్పే మీరు, 10 మందిలో మాటిస్తే ఆ మాట కోసం ప్రాణాలైనా వదిలే మీరు, ఆ దేవుడి మాటకైనా ఎదురుందేమో గాని నా మాటకు తిరుగులేదని చెప్పుకునే మీరు
ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. అయ్య నరకాసురా, మరో మార్గం లేదండి. 4 పక్కల మంట పెట్టి మధ్యలో మిమ్మల్ని పెట్టి పాతేశారు. కుర్రాళ్ళందరూ ఆడపిల్లల్ని బంధువులు దొడ్డి పశువులు చేసి పేరం పాడబెట్టక ముందే తమరు ఒక నిర్ణయానికి రావడం మమ్మ మంచిది. ఇంకొక మాట మాట్లాడేవంటే నీకు ఇక్కడే ఉరిశిక్ష వేసేస్తాను, జాగ్రత్త. ఏమయ్య రాజా, నీ పొలానికి ఎంత నష్టమైంది? ఓ 5,000 ఇప్పించండి. అలాగే నాదమని ఇచ్చాయి. అయ్య నరకాసురా, న్యాయం కోసం ఎంతో మందితో జరిమానాలు కట్టించి బెడ్ మీద తడి కొట్టేసుకుని హాయిగా పడుకునే తమరే ఇట్ట జరిమానా కడుతూ ఉంటే దేవుడు దొడ్డిదారిని వచ్చి అడుక్కు తింటున్నట్టుగా ఫీల్ అవుతాడు. పోవే. ఏమయ్యా, ఇవాళ నీకు ఇంజక్షన్ ఇచ్చారా? లేదండి. సిస్టర్, ఇంజక్షన్ పడరా. ఇదిగోండి డాక్టర్. నువ్వా సుందరి? చిచి, పొరపాటు నిన్ను సిస్టర్ అన్నాను, నిన్ను డియర్ అని పిలవాలి. సర్లేండి డాక్టర్, ముందు ఇంజెక్షన్ ఇవ్వండి. డాక్టర్, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏమిటి? ఒకటి అడగాల? ఒకటేమిటి? ఎన్నైనా అడుగు, ఇప్పుడే ఇచ్చేస్తా. డాక్టర్ గారండి, ఇంజక్షన్ ఇవ్వండి. అబ్బో, నువ్వు ఉండవయ్యా, నువ్వేమి బాల్చి తన్నయ్యో. అడుగు సుందరి. డాక్టర్, నాకు తెలిసిన మనిషికి ఉద్యోగం కావాలి. పిలిచేయి, ఇచ్చేస్తా. మన ఆసుపత్రిలో నర్సు పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. గోపికల మధ్యన గోపాలకృష్ణుల్లా మీ అందరి మధ్య నేను కలకలకలకలాడుతూ ఉండొచ్చు. పిలిచేయి, ఇచ్చేస్తా. ఇచ్చేయండి డాక్టర్ గారు ఇంజక్షన్. నువ్వు మధ్యలో ఇంజక్షన్ అన్నావంటే ఎక్కడొక్కడ పొడి చేస్తా. అబ్బా, నాకు తెలుసయ్యా ఇంజక్షన్ ఎప్పుడు ఇవ్వాలో. చెప్పు సుందరి, ఎవరా అమ్మాయి? నీకు మళ్ళీ అందంగా ఉంటుందా? ఆడ మనిషి కాదు సార్, మగ మనిషి. మగ మనిషా? ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు రాత్రులు పోసుకుని అమ్ముతారు అనుకున్నావా? ఏదో ఆడపిల్లేమో ట్రై చేద్దాం అనుకున్నాను. ఉద్యోగాల్లో ఏం లేవు, నువ్వు డ్యూటీ చూసుకో. డాక్టర్ గారు ఇంజక్షన్. ఇందాక నుంచి ఇంజక్షన్ ఇంజక్షన్ గొడవ చేస్తున్నావయ్యా. ఇదిగో అన్నా డాక్టర్ గారు చూసి లోపల ఉండిపోయింది. దానికి ఏమి ఎక్స్ట్రా చార్జ్ చేయను, కంగారు పడకు. నీకు ఆడ మనిషి కావాలా ఉద్యోగానికి? ఆడ మనిషి. ఆడాళ్ళకి తప్ప మగాళ్ళకి ఉద్యోగం ఉన్నాడా డాక్టర్? ఆ మాట అన్నది మనకు తెలిసిన డాక్టర్ రవీంద్ర బాబు కాదు. కొత్తగా తుమ్మబొద్దు లాంటి ఓ దిక్కుమాలిన డాక్టర్ తయారయ్యాడు. ఆడవాళ్ళని చూస్తే చాలు వాతం వచ్చినట్టు గిలగిలా కొట్టుకుంటాడు. ఇంక చాలా ఆపేసాయి. నేను నీ కాపలాగా అక్కడ ఉద్యోగంలో చేరకపోతే వాడు ఏ క్షణంలోనైనా నిన్ను ఏమైనా చేసేయచ్చు. నిజమే అనుకో, కానీ మగాళ్ళకి ఉద్యోగం ఇవ్వడుగా. ఆడాళ్ళకి ఇస్తాడు కదా, చూపిస్తాను తడాక. Hi, this is Srimuki. You're watching Olga videos. For more interesting updates on cinema, please log into the website. Thank you.